రేవంత్ రెడ్డిపై కర్షకులు కన్నెర్ర చేశారు. అయితే కాంగ్రెస్ పాలనలో కష్టాల కడలిలో పంట సాగు చేయాల్సి వస్తోందని భగ్గుమంటున్నారు. ఇక వానకాలం పంటకు యూరియా సరిగ్గా సరఫరా చేయడం లేదని విమర్శిస్తున్నారు. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రవికాంత్ లైవ్ ద్వారా అందిస్తారు. రైట్ రవికాంత్, వాట్స్ అప్డేట్స్? మనం గత వానాకాలం సీజన్లో అంటే పోయిన సంవత్సరం వానాకాలం సీజన్లో చూసాము. మొన్న ముగిసినటువంటి యాసంగి సీజన్లో కూడా రైతాంగానికి సంబంధించినటువంటి యూరియా కష్టాలు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఏ విధంగా ఉన్నాయో మనకు కళ్ళకు కట్టినట్లుగా కనిపించింది. రాష్ట్రంలోనే యూరియా కష్టాలు ఎక్కువగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో కనిపించినటువంటి పరిస్థితి. అర్ధరాత్రిళ్ళు రైతాంగం అంతా కూడా ఏదైతే యూరియా కొనుగోలు కేంద్రాలు ఉంటాయో కొనుగోలు కేంద్రాల దగ్గర నిద్రపోయి అంటే అర్ధరాత్రి కొనుక్కు లేకుండా అక్కడే ఉండాల్సినటువంటి దుస్థితి రైతులకు కనిపించింది. రైతుల అవస్థలన్నీ కూడా మనం ప్రసారం చేసినటువంటి సందర్భం. పూర్తి స్థాయిలో రైతాంగానికి సంబంధించి యూరియా కోసం యాప్ తీసుకొస్తే ఆ యాప్ ద్వారా రైతాంగం యూరియా బుక్ చేసుకుంటారంటే అనేక ప్రశ్నలు తలెత్తుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఇవాళ మనం ఫోన్కు సంబంధించి ప్రతి రైతు స్మార్ట్ ఫోన్ వాడతాడంటే ప్రతి రైతు దగ్గర స్మార్ట్ ఫోన్ ఉండే అవకాశం లేదు. ఖచ్చితంగా స్మార్ట్ ఫోన్ కొనుక్కోవాల్సినటువంటి పరిస్థితి. మార్కెట్లో చూసినట్టయితే ఒక ప్రీమియం యాప్స్ వాడేటువంటి ఏదైనా యాప్స్కు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా సాంకేతికంగా కావచ్చు ఇతర టెక్నికల్ ప్రాబ్లమ్స్ రాకుండా ఒక యాప్ వాడేటువంటి ఒక ప్రీమియం మొబైల్ కొనాలంటే 10,000 రూపాయల పైనే అవుతుంది. ఈ వానాకాలం సీజన్లో యాప్ కనుక తీసుకొస్తే ఆ రైతు ఖచ్చితంగా అయితే మొబైల్ ఏదైతే స్మార్ట్ ఫోన్ వాడినటువంటి రైతు ఖచ్చితంగా స్మార్ట్ ఫోన్ కొనాల్సి ఉంటుంది. ప్రతి నెల కూడా దాదాపు 350 నుంచి 400 రూపాయలు పెట్టి ఆ యాప్ వాడేటువంటి సందర్భంలో ఆ ఫోన్కు రీఛార్జ్ చేయించాల్సి ఉంటుంది. ఇంత భారంగా మారినటువంటి పరిస్థితి రైతాంగానికి సంబంధించినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఒక స్మార్ట్ ఫోన్లో ఆ యాప్ ఇన్స్టాల్ చేసుకుని ఆ యాప్కు సంబంధించినటువంటి అనేక సాంకేతిక సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. ఏదైనా యాప్కు సంబంధించి ఆ యాప్ను ఒకేసారి లక్షల సంఖ్యలో వాడేటువంటి పరిస్థితుల్లో అనేక టెక్నికల్ సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. రైతు అంత వెయిట్ చేసేటువంటి పరిస్థితి ఉండదు. పూర్తి స్థాయిలో ఆ యాప్ కనుక సరిగా పనిచేయకపోతే ఆ రైతు ఎరువులు లేదా ముఖ్యంగా యూరియా ఎక్కడి నుంచి తీసుకురావాల్సి వస్తుందనేటువంటి ఒక పెద్ద ప్రశ్నగా మారినటువంటి సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. గతంలోనే మనం చూసాము షాపులో లేని యూరియా యాప్లో ఏ విధంగా ఉంటుందన్నటువంటి ప్రశ్నలు అనేకం తలెత్తినటువంటి పరిస్థితి మనకైతే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. రైతులకు సంబంధించి యాప్ గురించి ఆ యాప్ వినియోగానికి సంబంధించి పూర్తి స్థాయిలో అవగాహన ఉంటుందా అంటే ఉండదనేటువంటి ఆ ప్రశ్నలే మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఏదైతే ఆ చెప్పులను క్యూ లైన్లలో పెట్టినటువంటి సందర్భం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కనిపించింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈ సమస్య మరింత జటిలంగా కనిపించినటువంటి సందర్భం. అనేక విషయాలు చెప్పాల్సి ఉంటుంది. ఇటు ములుగు, మహబూబాబాద్, జయశంకర్, భూపాలపల్లి ప్రాంతాల్లో చాలా ఇంటీరియర్ ఏరియాస్ ఉంటాయి. చాలా ప్రాంతాల్లో మనం చూసినట్టయితే అర్బనైజ్డ్ ప్రాంతాలు ఇప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో మనం చూసినట్టయితే పట్టణ కేంద్రాలు అయితే జీడబ్ల్యూఎంసీ పరిధిలో ఉండేటువంటి వరంగల్ కావచ్చు, హన్మకొండ కావచ్చు, కాజీపేట నగరాలు, ఇక పట్టణాల సంఖ్య మనం చూసినట్టయితే ఇటు జనగామ కావచ్చు, వర్ధనపేట కావచ్చు, మున్సిపాలిటీలకు సంబంధించి మనం మాట్లాడుకోవాల్సిన విషయం తొర్రూరు కావచ్చు, మహబూబాబాద్ పట్టణం కావచ్చు, భూపాలపల్లి పట్టణము, ఈ విధంగా పట్టణాలకు సంబంధించి జిల్లా కేంద్రాలకు సంబంధించి పూర్తి స్థాయిలో నెట్వర్క్ ఇష్యూ ఉండదనుకుంటే ఖచ్చితంగా గ్రామాల్లో మనం చూసినట్టయితే పూర్తి స్థాయిలో ఇవాళ 5G నడుస్తున్నటువంటి సందర్భంలో ఖచ్చితంగా నెట్వర్క్ ఇష్యూస్ వస్తున్నటువంటి పరిస్థితి. ఆ యాప్ కనుక వాడితే ఆ నెట్వర్క్ ఇష్యూ వచ్చినటువంటి సందర్భంలో రైతు ఏ విధంగా ఆ యాప్ను ఉపయోగించుకొని యూరియా కొంటాడనేది ఒక ప్రశ్నగా నిలిచినటువంటి పరిస్థితి. పూర్తి స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ యూరియా రైతాంగానికి సంబంధించి సరిపడినంత సరఫరా చేయలేనటువంటి పరిస్థితుల్లోనే ఒక యాప్ అని ముసుగులో ఒక యాప్ని తీసుకొచ్చి రైతాంగం బాధలను తీర్చకపోగా వాళ్ళ సమస్యలను మరింత జటిలం చేసేటువంటి పరిస్థితి. ఎందుకంటే క్యూ లైన్లో చెప్పులు కనిపిస్తున్నాయి, ఆధార్ కార్డులను క్యూ లైన్లో పెడతా ఉన్నారు, రైతులకు సంబంధించినటువంటి పాస్బుక్లను క్యూ లైన్లో కనిపించినటువంటి పరిస్థితి. అర్ధరాత్రిళ్ళు యూరియా కొనుగోలు కేంద్రాల దగ్గర పడిగాపులు కాల్సినటువంటి పరిస్థితుల్లో ఏదైతే రైతులకు సంబంధించినటువంటి నిరసనలు రైతులు ఒకే దగ్గర పోగయ్యి ప్రభుత్వం మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత, తీవ్రమైనటువంటి నిరసనలు వ్యక్తమవుతున్నటువంటి క్రమంలో రైతులను విచ్ఛిన్నం చేయడానికి రైతులంతా కూడా ఒకే దగ్గర కలవకుండా ఉండడానికి పూర్తి స్థాయిలో ఆ చెప్పులు కావచ్చు, వాళ్ళ పట్టా పాస్బుక్
పుస్తకాలు కావచ్చు ఇవన్నీ క్యూ లైన్లో ఉండకుండా చేయడానికే యాప్ అనే ఒక డ్రామా తీసుకొచ్చిందని గ్రామాల్లో రైతాంగం అయితే భావిస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూడొచ్చు.